భారత భూమి మీద జీవించి ఉండడం మన అదృష్టం. అయితే రామ జన్మభూమికి ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో పరంపరలు ఇక్కడ ఉన్నాయి. రాముణ్ణి మాత్రమే ఎందుకు మనం అంతగా పొగుడుతాము, అంతగా ఆయన గురించి మాట్లాడుకుంటామంటే, మనందరికీ ఆయన ఒక విష్ణు స్వరూపం అని తెలిసినా కూడా మనందరిలాగే ఒక సామాన్యమైన మానవ జన్మను ఎత్తి భూమి మీద ఉండే ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బందిని ఆయన అనుభవించాడు. చాలామంది ఎన్నో రకాల ఆయన మీద సవాళ్ళు విసిరారు, ఆక్షేపించారు. అంటే పీపుల్ హ్యావ్ ఇన్సల్టెడ్ ఈవెన్ ది క్యారెక్టర్ కాల్డ్ రామ. అంటే మనకేమవుతుందంటే, అరిగిన బాధలు అరగని బాధలు అని రెండు ఉంటాయి. తిండి ఎక్కువైతే ఓ బాధ, తక్కువైనా కూడా ఓ బాధే. మా తమ్ముడు ఎప్పుడూ అంటాడు, ఏదన్నా బాధ వస్తే వాడికి ఇది అరిగిన బాధనా అరగని బాధనా అని అడుగుతూ ఉంటాడు. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, ఏముందిలే, మేము ఉంటే చేసేవాళ్ళమే ఆ స్థానంలో, అదేం పెద్ద కష్టం, మాలాగా జీవిస్తే తెలుస్తుంది వీళ్ళకి. కానీ రామచంద్రుడిని లాగా మళ్ళీ జీవించడం అంటే అసంభవానికి దరిదాపుల్ లాంటిది. ఇంకొక రామచంద్రుడు ఈ భూమి మీద పుట్టి అంత ధర్మబద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ధర్మబద్ధంగా పట్టుకొని బతకడం, జీవించి అందరినీ కూడా బాధ్యత పట్ల మెప్పించడం చాలా కష్టం. ఒక్కొక్క చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, రామాయణం ఘట్టంలోది. అందరూ ఏమనుకుంటామంటే, రామచంద్రుడు దశరథ మహారాజుకి ఒప్పేసుకొని అయ్యో నాన్న అని ప్రేమతో ఉండి ఆయన అడవికి వెళ్ళిపోయాడని అనుకుంటాం. తండ్రికి చెప్పిన మాట వినే కొడుకు అనుకుంటాం. అంతకన్నా చాలా లోనాంతర్యం ఉంది. ఆయన ఆ రోజు వాళ్ళ నాన్నగారు 2 రోజుల ముందే మెంటలీ డిసైడ్ అయిపోయాడు దశరథ మహారాజు. ఏమని, ఇంకా నాది రిటైర్మెంట్ టైం వచ్చేసింది, రాముడికి ఎలాగో పట్టాభిషేకం చెయ్యాలని. ఒక్కసారి ఆ మెంటాలిటీ వచ్చాక ఇంకా మళ్ళీ మన రాజ్యం పరిపాలించలేము, అంటే అలసట వచ్చేసిందని దాని అర్థం. రాముడు కనుక ఆ నిమిషంలో అడవికి వెళ్ళవలసి వస్తే 14 ఏళ్ళు అయోధ్యకు రాజు ఉండడు. సో ఆయన మధ్యలో ఆయన ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నాన్న మాట విని నేను అడవికి వెళ్ళిపోతే 14 సంవత్సరాలు రాజు ఉండడు. సో దట్స్ వెరీ డేంజరస్. ఎవడన్నా వచ్చి దాన్ని ఆక్రమించుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు. లేదా ఇక్కడ ఉండిపోయాననుకో, నాకేం వినాల్సిన అవసరం లేదు, ఓ రకంగా నేను రాజు అయిపోయాను, మీరు రిటైర్ అయిపోయారు, దీన్ని చూసుకోవాల్సిన వాడిని నేనే. ఏ టైప్లో? ఔరంగజేబ్ టైప్లో. ఔరంగజేబ్కి ఎవరు రాజ్యం ఇలే, తీసేసుకున్నాడు ఔరంగజేబ్. అలా తీసుకున్నాడు అనుకోండి, ఆయన ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు. ఆ ధర్మ సూక్ష్మం మీకు చెప్తాను ఈరోజు. ప్రతి ఒక్కడు రాజు ఆజ్ఞకు బద్ధుడు. ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సిటిజన్. ఆ రోజు రామచంద్రుడైనా ఈరోజు మనమైనా. సో రామచంద్రుడు ఒకటే ఆలోచించాడు, నేను ఫస్ట్ ఎవరు? రాజు కొడుకుని కాదు, రాజు రాజే. రాజు తర్వాత ప్రతి ఒక్కళ్ళు సిటిజన్స్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ వస్తుంది. ఈరోజు కనుక నేను ఒక చక్కటి నాగరికుణ్ణి కాలేకపోతే, ఒక చక్కటి సిటిజన్ని నేను కాకపోతే రాజ్యాన్ని తీసేసుకుంటాను. రేపొద్దున నన్ను చూసి ఇంతమంది సిటిజన్స్ నా మాట వినరు. వాళ్లకు నేను ఆదర్శప్రాయమైన సిటిజన్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజవ్వచ్చు, నా ఫస్ట్ లెవెల్ ఏంటి? ఒక చక్కటి నాగరికుడు అవ్వడం. నేను ఈ నాగరికుడిని అవ్వను. నష్టం ఎవరికి? నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నాడు తనకు తాను. అక్కడ ఉన్న నాగరికుడు కనుక ఒక చక్కటి నాగరికుడు అంటే రాజు మాట వినని వాడైతే వాడికే నష్టం కలుగుతుంది అని బాధ ఆయనకి. అయ్యో వాడు కనుక మాట వినకపోతే ఎదగడే. నా ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాజు మాట వినాలి. రాజు మాట వినాలంటే రాజు ముందు మాట వినేవాడయ్యి ఉండాలి, రాజు అయ్యేదానికన్నా ముందు. కాబట్టి 14 సంవత్సరాలు నాశనమైనా పర్వాలేదు, కానీ ఆ తర్వాత జీవిత పర్యంతమంతా రామరాజ్య స్థాపితం చెయ్యవచ్చు అనుకున్నాడు ఆయన.